యుద్ధం జరుగుతుంది ఇరాన్లో. థ్యాంక్ గాడ్ వీఆర్ సేఫ్. నిన్నటి వరకు అందరూ ఇలానే అనుకున్నారు. కానీ నేడు ఇరాన్లో మిసైల్ పేలితే మన ఇంట్లో సౌండ్ వస్తోంది. రేపు రేపు ఇరాన్లో బాంబులు పడితే మన నిత్యావసర సరుకులు కూడా పెరగబోతున్నాయా? ఇరాన్లో వార్ జరిగితే దాని ఎఫెక్టు మన ఇంట్లోని కిచెన్లో ఎందుకు కనిపిస్తోంది? వార్ అంటే జస్ట్ ఫైటర్ జెట్స్ కాదు, ప్రపంచ మార్కెట్లు. అందుకే ఒక దేశంలో పడే బాంబులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్ ధరలను ఎఫెక్ట్ చేస్తోంది. ఇరాన్లో యుద్ధం జరిగితే ప్రస్తుతం మన దేశంలో ఎందుకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది? ఈ క్రైసిస్కి ఇరాన్లో జరుగుతున్న యుద్ధానికి సంబంధం ఏమిటి? ఎందుకు, ఏమిటి, ఎలా? క్లియర్గా పాయింట్ బై పాయింట్ మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. ప్రపంచ దేశాలు యుద్ధంలో మునిగి తేలుతున్నాయి. మన దేశంలో మాత్రం అందరూ సరదాగా హోలీ ఆడుకుంటున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధం అంటూ కొట్టుకుంటున్నాయి. కానీ మన దేశంలో అందరూ ప్రశాంతంగా T20 వరల్డ్ కప్ ఫైనల్ చూస్తున్నాం. మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ చాలా వైరల్ అయ్యాయి. మీరు కూడా ఈ మీమ్స్ చూసే ఉంటారు. ఇరాన్లో యుద్ధం జరుగుతోంది, అయితే మనకేంటి? మన దేశానికి ఆ యుద్ధానికి సంబంధం ఏముంది? ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ నాటి పరిస్థితులు వేరు. కానీ యుద్ధం అంటే నేడు ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు. ప్రజెంట్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా డిబేటబుల్ ఇష్యూ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్పిజి దిగుమతి దేశం. మనం వాడే గ్యాస్లో ఎక్కువ శాతం విదేశాల నుంచి వస్తుంది. ఎక్కువగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజి దిగుమతి చేసుకున్నాం. ఈ గల్ఫ్ దేశాలన్నీ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితి ఉండడంతో షిప్పింగ్ రూట్లు క్లోజ్ అయ్యాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. వేరే రూట్ నుంచి రావాలంటే ఖర్చుతో పాటు సమయం కూడా పడుతుంది. దీంతో గ్యాస్ షిప్లు ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో దేశానికి గ్యాస్ సప్లై తగ్గిపోవడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కుటుంబాలకు ప్రయారిటీ ఇస్తూ గ్యాస్ ను డొమెస్టిక్ కి సప్లై చేస్తుంది. ఆ తర్వాత హోటల్స్, ఇండస్ట్రీలకు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే ప్రస్తుతం కమర్షియల్ ఎల్పిజి అంటే హోటళ్లు, రెస్టారెంట్లు ఎక్కువ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై ఈ నగరాల్లో హోటల్స్ కు వచ్చే గ్యాస్ సప్లై 70 నుంచి 75% వరకు తగ్గిందని వ్యాపార సంఘాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల హోటల్స్ మూసివేయాల్సిన పరిస్థితి, మెను తగ్గించడం, ఇండక్షన్ స్టవ్లు వాడడం, కట్టెల పొయ్యి వాడకం లాంటి పరిస్థితులు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన కొరత గురించి ఆందోళన అవసరం లేదని చెబుతోంది. గ్యాస్ కొరతపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు పెంచుతున్నామని, గ్యాస్ ఉత్పత్తి పెంచడం, అంతేకాదు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందంట. అంటే ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతోంది. ఒక యుద్ధం ఎన్ని ప్రభావాలను కల్పిస్తుందో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతనే ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎలా యుద్ధం సెగలు తాకుతాయో చూద్దాం. మొదట యుద్ధం ఏ రంగం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందో ఒక్కసారి చూద్దాం. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రపంచ మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ప్రపంచ మార్కెట్ ఒక గొలుసులా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి దేశం మరో దేశంపై ఏదో ఒక విషయంలో ఆధారపడి ఉంటుంది. చమురు, గ్యాస్, ఆహారం, ఎరువులు, టెక్నాలజీ ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక దేశం నుంచి మరో దేశం దిగుమతి చేసుకోవాల్సిందే. ఉదాహరణకు మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే చమురు, గ్యాస్, రష్యా తీసుకుంటే గ్యాస్, ఎరువులు, చైనా తీసుకుంటే తయారీ ఉత్పత్తులు అంటే ప్రోడక్ట్లు, చైనా ఐటమ్స్ అంటాం కదా అదే. ఇతర దేశాలు ఆహారం, లోహాలు. అంటే ప్రపంచం మొత్తం ఒక చైన్ సప్లై లాగా ఉంటుంది. యుద్ధం మొదలైతే ఏమవుతుంది? ఒక దేశంలో యుద్ధం మొదలైతే అక్కడ మొదటగా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేవి 3 రంగాలు. అందులో ఫస్ట్ ప్రొడక్షన్లో ఫ్యాక్టరీలు, గ్యాస్ ప్లాంట్లు, ఆయిల్ ఫీల్డ్స్ సరిగా పనిచేయవు. రెండోది ట్రాన్స్పోర్ట్, పోర్టులు, షిప్పింగ్ రూట్లు ప్రమాదకరంగా మారుతాయి. అంటే ఆ రవాణా ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. వారి సమయంలో దేశాల మీదుగా విమానాలు వెళ్లడం ప్రమాదకరం. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉద్రిక్తత పెరిగితే విమానాలు ఆ రూట్లను తప్పిస్తాయి. యుద్ధంలో క్షిపణులు ఉపయోగిస్తారు కదా, అలాంటి సమయంలో ప్యాసింజర్ లేదా కార్గో విమానాలు ప్రమాదంలో పడే అవకాశాలుంది. అందుకే ముందుగానే ఎయిర్ స్పేస్ను మూసివేస్తారు. ప్రపంచ వ్యాపారంలో చాలా అత్యవసర వస్తువులు ఎయిర్ కార్గో ద్వారా పంపిస్తారు. ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, ఐటిక్ పార్ట్స్, త్వరగా పాడయ్యే ఆహారం, పూలు, పండ్లు ఇవన్నీ అందులో ఉంటాయి.
అందుకే విమానాలు ఆగిపోతే కొన్ని వ్యాపారాలు పూర్తిగా ఆగిపోతాయి. అంతేకాదు తద్వారా దేశంలో కూడా వర్కర్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. చాలా దేశాలు ప్రొడక్ట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుండడంతో ప్రపంచ మార్కెట్లో అత్యవసర వస్తువుల కొరత మొదలవుతుంది. ఫలితంగా చాలా దేశాలకు సరఫరా ఆగిపోతుంది. కొన్నిసార్లు కొరత కూడా ఏర్పడుతుంది. దీంతోనే ధరలు కూడా పెరుగుతుంటాయి. ఇలా సప్లై తగ్గిపోవడంతో పాటు యుద్ధం వల్ల మార్కెట్లో ఒక సైకాలజీ కూడా పనిచేస్తుంది. చాలా దేశాలు రేపు సరఫరా ఆగిపోతే ఇలా అని పెద్ద మొత్తంలో స్టాక్ని కొనేస్తాయి. దీంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇదే డిమాండ్ సప్లై షాక్ అంటారు. ముఖ్యంగా యుద్ధం అంటేనే పెట్రోల్ డీజిల్ పై ప్రభావం. మన దేశం అయితే దాదాపు రోజుకు 85% చమురు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ ప్రాంతంలో టెన్షన్ పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర పెరుగుతుంది. దీంతో ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఏమవుతుంది? నిత్యావసరంతో పాటు మనం ఉపయోగించే ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ ఒక్కసారి వచ్చిందంటే దేశాన్నే మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఆ ప్రభావం అంటే యుద్ధం ప్రభావం ఆటోమేటిక్గా ఉద్యోగాలపై కూడా పడుతుంది. ఎగుమతులు తగ్గితే ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదం ఉంటుంది కదా, అప్పుడు పరిశ్రమలు కూడా క్లోజ్ అవుతాయి. ఇప్పుడు తాజాగా గుజరాత్లోని మోర్బీ సిరామిక్ పరిశ్రమపై కూడా ఇరాన్ యుద్ధం ప్రభావం అలాంటిదే. ప్రస్తుతం ఆ మోర్బీ సిరామిక్ పరిశ్రమలో ఉన్న వేలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయనన్న ఆందోళనలు ఉన్నారు. యుద్ధం ఎక్కడ జరిగినా కానీ దాని శబ్దం ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. కానీ దాని ప్రభావం చాలాసార్లు మన ఇంటి గదిలోనే కనిపిస్తుంది. అవునా కదా? మరి మీరేమంటారు? యుద్ధం ఎఫెక్ట్పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.